చిన్న ప్రార్థన చేసుకుని దేవుని వాక్యం. మహాపరిశుద్ధుడా, మా పరలోకమందున తండ్రి నాయన, ఈ పరిశుద్ధ ఆదివారం నీ ప్రియ కుమారుడు మా ప్రభు యేసుక్రీస్తు వారి పునరుద్ధరణ రోజు నేను ఆరాధించడానికి వచ్చిన మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి. ఒక సంఘంగా సమాజంగా రాజ్యంలో ఆరాధించవచ్చిన ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి నాయన. అదేవిధంగా నీ సత్యవాక్యాన్ని బోధించడం నన్ను జ్ఞానం ఇవ్వండి, వివేకం నుండి నీ వాక్యాన్ని సరిగా విభజించి ప్రతి ఒక్కరికి అర్థమయ్యే విధంగా చెప్పే జ్ఞానం వివేకం నాకు దయచేయండి. నాతో మా అందరితో మాట్లాడమని మా ప్రభు నీ ప్రియ కుమారుడు యేసుక్రీస్తు వారి పేరట ఈ ప్రార్థన మనం అడిగోడు పూర్వని మా పరందరికీ క్రీస్తునామంలో అందరికి వందనాలండి. నాకు అవకాశం ఇచ్చిన తండ్రి అయిన దేవుని నేను స్తుతిస్తున్నాను. యాకోబు పత్రిక 4వ అధ్యాయం 13, 14, 15. నేడైనను రేపైనను ఒకనొక పట్టణంలోకి వెళ్ళి అక్కడ ఒక సంవత్సరం నుండి వ్యాపారం 5వ అధ్యాయం 13, 14, 15. అతడు ప్రార్థన చేయవలెను. మీలో ఎవరికైనా శ్రమ సంభవించేనా అతడు ప్రార్థన చేయవలెను. ఎవరికైనా సంతోషం కలిగినా అతడు కీర్తనలు పాడవలెను. మీలో ఎవడైనా రోగి అయి ఉన్నాడా అతడు సంఘపు పెద్దలను పిలిపింపవలెను. వారు ప్రభువు నామమున అతనికి నూనె రాసి అతని కొరకు ప్రార్థన చేయవలెను. విశ్వాస సహితమైన ప్రార్థన ఆ రోజున స్వస్థపరచును. ప్రభు అతని లేపును. అతడు పాపంలో చేసిన వాడైతే పాప క్షమాపణ నందును. ఇప్పుడు మనం చదివిన లేఖన భాగంలో యాకోబు భక్తుడు అన్ని దేశాల్లో ఉన్న 12 గోత్రాల ఇజ్రాయేల్ జనాంగానికి రాశాడు. మన ఇది మొదటి అధ్యాయంలోనే అది ఉంటుంది. యేసుక్రీస్తు దాసుడైన యాకోబు అన్ని దేశంలో చెదిరిన 12 గోత్రాల వారికి రాసిన పత్రిక ఇది, అనగా క్రైస్తవులుగా మారిన వారికి. ఇక్కడ మనం చదివిన లేఖ భాగం ఏంటంటే, మీలో ఎవరికైనా శ్రమ సంభవించిన, మనలో ఎవరికైనా శ్రమ సంభవించిన వాళ్ళు ఉన్నారా? మాకు సంభవించినా కాదు, అసలు శ్రమ రానివాడు ఎవరైనా ఉన్నారంటే, కష్టాలు లేని వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే ఎవరు ఉంటారు. ఖచ్చితంగా కోటీశ్వరుడైనా అతని రేంజ్కి తగ్గట్టు ఏదో శ్రమ అనేది ఉంటుంది. ఆ శ్రమ శరీర సంబంధంగా ఉండొచ్చు, ఆత్మ సంబంధంగా కూడా మనకు కొన్ని శోధనలు రావచ్చు. దేవుని కోసం నిలబడదాం అనుకుని దేవుని పని చేద్దామని మాలాంటి సువార్థకులకు కూడా అన్నయ్య కూడా ఉండొచ్చు శోధన శ్రమలు. ఆయన శరీర సంబంధంగా ఆర్థిక సంబంధంగా శ్రమలు ఉండొచ్చు, అదే సంబంధంగా ఆత్మ సంబంధంగా కూడా దేవుని పని చేయాలనుకున్నంత చేయలేకపోవడం కూడా అది కూడా ఒక రకమైన శ్రమ. ఆ రోజు అపోస్తలులు కానీ ఆదిక్రీస్తు సంఘం కానీ ఎలా పరిపూర్ణత చెందిందంటే శ్రమల ద్వారా వాళ్ళు పరిపూర్ణత చెందారు. వాళ్ళు సంఘంలో చేర్చబడిన వాళ్ళకు కూడా ఏం చెప్పారంటే, మీరు యేసుక్రీస్తుని నమ్ముకున్నారు కాబట్టి ఇక నుంచి మీకు ఏ శ్రమలు రావు, అంత బాగానే ఉంటుంది, మీ అప్పులు వాళ్ళని తీరిపోతుంది అని చెప్పాలి. మీరు దేవుని రాజ్యంలో ప్రవేశించారంటే అనేక దినాలు మనం శ్రమపడాలి, దేవుని రాజ్యంలో ప్రవేశించాలని చెప్పి అంటే ముందుగానే ప్రాక్టికల్గా వాళ్ళు ప్రిపేర్ చేశారు. దేవుని వాక్యం మనకి కొత్త నిబంధన అంతా చెప్పేది ఏంటంటే, ఖచ్చితంగా శ్రమ వస్తుంది. సద్భక్తితో క్రీస్తు చేసినందుకు సద్భక్తితో బతుకుని ఉద్దేశించిన వారందరూ కూడా హింసలు పొందుకుంటారని మనం లేఖనాలు చదువుతాం. కాబట్టి మనకు శ్రమలు వస్తాయి, ఖచ్చితంగా వస్తాయి. మనం ఎందుకంటే మనం పరలోకంలో లేదు కదా, భూమి అందంత కూడా దురాత్మ ఎక్కువ శాతం మనం ఏది నడుస్తుందంటే అపవాది. నాకు అదే ఆశ్చర్యం కలుగుతూ ఉంటుంది. దేవుని రాజ్యంలోనే కరెక్ట్గా దేవుడి చిత్తం నెరవేర్తారు, ఒక క్రీస్తు సంఘంలో తప్ప. వాళ్ళు చెప్పుకుంటున్నారు కానీ వాళ్ళు దేవుడి రాజ్యం అని మనం అనలేవు. మత్స్యాకరణ దినాన్ని నేసిన వాళ్ళు దేవుడి రాజ్యం అని ఖచ్చితంగా అనలేని పరిస్థితి. ఎందుకంటే దేవుని చిత్తం అక్కడ నెరవేర్చలేదు. ఒకవేళ దేవుని చిత్తం నెరవేర్తే దేవుని రాజ్యం అని అనొచ్చు. క్రీస్తు సంఘంలో కూడా అనేక అదే పేరు పెట్టుకుని దేవుని వ్యతిరేకమైన బోధ చేసే వాళ్ళు చాలామంది ఉన్నారు. అలాంటి సమయంలో మనకు శ్రమ కలగకుండా ఎలా ఉంటుంది? భూమి మీద ఉన్నప్పుడు దేవుని పని చేసే వాళ్ళకి అనేక శ్రమలు వస్తాయి.
కాబట్టి శ్రమలు అనేవి మన జీవితంలో భాగమై ఉంటాయి. కాబట్టి మనం ఆ శ్రమల్ని రాకూడదని ప్రార్థన చేయకూడదు. ఖచ్చితంగా శ్రమల్లో మనం ఎలా దేవుని యందు నిలబడాలి, ఆత్మ సంబంధంగా ఎలా బ్రతకాలి అని దేవుని అడగాలి. అక్కడ యాకోబు భక్తుడు ఏం చెబుతున్నాడంటే, మీలో ఎవరికైనా శ్రమ సంభవించినా అతడు ప్రార్థన చేయవలను. ప్రార్థన చేయమంటున్నాడు. మనకి ఏ శ్రమ సంభవించినప్పుడు మనకు కష్టం వచ్చింది, ఏదైనా బాధ వచ్చింది, ఎవరికి చెప్పు, భౌతికంగా అయితే మన కన్నతలతో బాగా మనకు కోరుకున్న వాళ్ళతో చెప్తాం, అందరితో చెప్పలేదు. మనకు నిజమే మన కష్టం చెప్పుకునేది ఎందుకంటే మనకి ఒక ఉనికి ఇచ్చింది ఎవరు, మనకి ఈరోజు మనం అనుభవించే ప్రతిది కూడా ఇచ్చింది డాడీ ఇచ్చాడు. మన తల్లిదండ్రులని మన సంరక్షకుల చేతిలో పెట్టాడు, తల్లి గర్భంలో నిర్మించి. కానీ వాస్తవం తెలుసుకున్నంటే మన తల్లిదండ్రులతో సహా అన్నీ ఇచ్చింది ఎవరంటే తండ్రి. మనం నిజంగా ఒకవేళ కష్టం కలిగినా, శ్రమ సంభవించినా మనం చెప్పాల్సింది ఎవరికంటే దేవునికి చెప్పాలి. అదే విషయాన్ని ఇక్కడ యాకోబు భక్తుడు చదువుతున్నాడు. మనకు శ్రమ సంభవించినప్పుడు ప్రార్థన చేయబడినాడు. చాలామందికి ప్రార్థన చేయబడినాడు. ప్రార్థన చేసినప్పుడు మనకు చాలా ధైర్యం వస్తుంది. ఇదివరకు నాకు ఒక ఆమె ప్రార్థన చేసినప్పుడు ఎంతో కొన్నంత ధైర్యం వచ్చేది, మళ్ళీ కూసేపు అయిన తర్వాత మళ్ళీ డీలపడుతుంది. అనగా ప్రార్థన చేసినప్పుడు ఏంటంటే దేవుడు మనం అడిగినవన్నీ కూడా పొందుకుంటాం అనే విశ్వాసం మనలో ఖచ్చితంగా కలగాలి. ప్రార్థన అంటే ఏదో తూతమందరం కింద ఏదో మాట్లాడాము, వెళ్ళాము, ఢిల్లీ వెళ్ళి డిస్కషన్ చేసి వస్తారు చూడు, అది వస్తాను ఇవి వస్తాను అది ఏవి రావు లాస్ట్కి. అలా డిస్కషన్ కాకుండా దేవునితో మనం, డాడీతో మనం ఏం మాట్లాడుతున్నాం, అలాగనే పదప్రయోగాలు రోజు తండ్రి ప్రభు అని మనుషులకి వినసంపుగా కాకుండా ఒక తండ్రితో ఒక కొడుకు ఏం చెప్పుకోగలుగుతాడో అలా మనం చెప్పుకోవాలి. డాడీతో, డాడీ ఈ ప్రాబ్లం వచ్చింది, నీ పని చేయాలంటే ఈ ప్రాబ్లం వచ్చింది, నా శరీరంలో ఈ బాధ నన్ను అనుకూలిస్తుంది డాడీ, నాకు సాయం చేయాలంటే ఎందుకు చేస్తాను, మీరు నా మాటలు మీ ఎందు ఉంటే ఏది అడుగుతారో అడగమన్నాడు యేసుక్రీస్తు ప్రభు. నిజంగా మనకు శ్రమ వచ్చినా ఏ ఇబ్బంది ఉన్నా ఖచ్చితంగా మనం చెప్పుకోవాల్సిన ఒకే ఒక వ్యక్తి, వాటిని సాల్వేషన్ చేయగలిగిన ఒకే వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే మనకు తండ్రి ఉన్నాడు పరలోక మందు. అదేవిధంగా మనం రాజుకు కూడా చెప్పుకోవచ్చు, రాజు కూడా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆయన మన పాలిస్తున్నాడు కాబట్టి, తండ్రి ఆయనకు రాజ్యాన్ని అనుగ్రహించాడు కాబట్టి యేసుక్రీస్తు వారికి కూడా చెప్పుకోవచ్చు. కానీ యేసుక్రీస్తు వారికి చెప్పినా ఆయన తండ్రి పర్మిషన్ లేకుండా ఏం చేయదు. అదనమాట. ఇంకోటి ఏం చెప్పాడంటే, ఎవరికైనా సంతోషం కలిగిన కీర్తనలు పాడగలను. అంటే సంతోషం వచ్చినప్పుడు మనం చాలా హ్యాపీ అవుతాం, కానీ మనం దేవుని యందు ఆనందించాలి. దేవుని యందు యేసుక్రీస్తు వారు ఎలా ఆనందించాడు, ఆయన పరలోక తండ్రి యందు ఆనందించినట్టు ప్రతి సందర్భంలో కూడా ఆయన పరిశుద్ధాత్మ యందు ఆనందించాడు. అది వర్ణించలేని గొప్ప ఆనందం అన్నమాట. దేవుని సన్నిధిలో వాక్యానుసారంగా జీవించిన వ్యక్తి శరీర సంబంధంగా ఎన్ని బలహీనతలు ఉన్నా, ఇప్పుడు అన్నయ్య ఆయనకి ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ ఒక బైబిల్ క్లాస్ పెట్టి ఒక 10 మందికి వాక్యం చెబితే ఆయనకి అంత సంతోషం ఎప్పుడు రాదు. ఆయనకు ₹1,00,000 ఇచ్చినా రాదు, అంత సంతోషం కలుగుతుంది. దేవుడి పని చేశాను నేను అనే ఆనందం కలుగుతుంది. కాబట్టి మనకు సంతోషం కలిగినప్పుడు, ఇంకా మనం పాటలు పాడినప్పుడు ఎంతో ఆనందం కలుగుతుంది. పాటలు పాడతామంటే దేవుని వాక్యాన్ని మనం పాటలకు పాడుకోవచ్చు. పాటలు అంటే అయ్యేదో మనం సొంతంగా రాసింది కాదు, కానీ దేవుని వాక్యంలోవి మనం పాటలు, దానికి చదువు కూడా అడ్డం లేదు. చాలామంది చదువు లేని వాళ్ళు మరి మాకు దేవుని వాక్యం తెలియదు అనుకోవడానికి లేదు, పాటలు నేర్చుకుని వాళ్ళు పాడచ్చు. చదువుకున్న వాళ్ళు అయితే మనం బైబిల్ చదవడం వచ్చు కాబట్టి మనం చదువుతాం. చదువు రాని వాళ్ళు కూడా దేవుని వాక్యాన్ని పాటల రూపంలో వాళ్ళు నేర్చుకోవచ్చు. ఇప్పుడు దేవుడు వచ్చిన గొప్ప టెక్నాలజీ ఏంటంటే వాయిస్ బైబిల్ కూడా వచ్చింది. వాయిస్ బైబిల్ కూడా మామూలుగా చదివే బైబిల్ కాకుండా అలాంటిది ఒక అధ్యాయం వాళ్ళకి వినిపిస్తే వాళ్ళకు కూడా అది మైండ్లో ఉండిపోతుంది. పాటలు ఎలాగైతే మన పాడగలుగుతున్నారు చదువు లేకుండా కూడా, అలాగే దేవుని వాక్యం కూడా మన హృదయంలో ఉంటుంది. కాబట్టి మన సంతోషంలో పాటలు పాడాలి, దేవుని వాక్యం ధ్యానించాలి, ప్రార్థన చేయాలి. ఒకవేళ ఎవరికైనా మీలో, ఇక్కడ సంఘం గురించి, మీలో ఎవరికైనా రోగి అయి ఉన్నాడా అతడు సంఘ పెద్దను పిలిపింపవలను. ఈరోజు ఈ మాటను పట్టుకుని ఎంతో బిజినెస్ చేసి క్రిస్టియానిటీలో కొబ్బరి నూనె డబ్బాలు అమ్మేసుకోవడం, ఒకటి కాదు ఖర్చీపులు అమ్మేసుకోవడం. ఆయన ఉత్తరపుజంగా రాతగానే స్వస్థత కలిగిందని చెప్పి ఖర్చీపులు ఒకటి కాదు, ఇక్కడ తక్కువగానే హైదరాబాద్ సైడ్ సిటీలో చూసుకుంటే మా కోట్లు సంపాదించారు ఈ బిజినెస్లో. కొబ్బరి నూనె డబ్బాలు అక్కడికి మామూలు కొబ్బరి నూనె డబ్బా ₹20 అమ్మే డబ్బా వాళ్ళ దగ్గరికి వెళ్తే 200 ఉంటుంది.
నేను ప్రార్థన చేసి ఇంట్లో పవర్ పంపించామన్నట్టుగా అమ్ముతున్నారు. ఇక్కడ ఏం చెప్పాడంటే ఎవరైనా రోగి వెళ్తే సంఘ పెద్ద ఎలా అని చెప్పాడు. ప్రతి మన సంఘానికి ఒక పెద్ద ఉంటాడా, సువార్తిక సంఘం, అలాగే సంఘ పెద్ద ప్రార్థన చేసినప్పుడు స్వస్థత అనేది దేవుడు స్వస్థపరుస్తాడు. ఒకవేళ అతనికి విశ్వాసం ఉంటే స్వస్థత కలుగుతుంది. ఎందుకంటే స్వస్థత ఇచ్చేవాడు ఎవరంటే దేవుడు. స్వస్థత ఇచ్చేవాడు దేవుడే. అదేవిధంగా ఆత్మ సంబంధం కూడా ఒకవేళ అతనైనా దేవునికి వ్యతిరేక కార్యక్రమాలు పాల్గొనంటే ఆత్మ సంబంధం కూడా స్వస్థత కలుగుతుంది. ఇక్కడ కింద అని చెప్పాడు చూడండి. కింద ఏం చెప్పాడంటే ఆ రోగి స్వస్థపరచబడును, ప్రభు అతను లేపును. అతను పాపం చేసిన వాడైతే పాపక్షమాపణ పొందను. పాపక్షమాపణ పొందడం ఏంటి? ఇతరుల రోగునోడు పాపక్షమాపణ పొందడం అంటే ఆత్మ సంబంధంగా ఉన్న రోగం పోతే అక్కడ క్షమాపణ పొందుకుంటుంది. కాబట్టి మన ఈరోజు చదివిన లేఖన భాగంలో ఏంటి తెలుసుకోవాల్సినవి ఏంటంటే మనకు శ్రమ సంభవించినప్పుడు ప్రార్థన చేయాలి, ఆనందం కలిగినప్పుడు పాటలు పాడాలి. అనగా దేవుడితో అన్నదినం మన దేవుడు ఇచ్చిన మన ఆయుష్కాలంలో ఎప్పుడు కూడా దేవునికి కృతజ్ఞత స్తుతులు చెల్లించాలి. ఎప్పుడైతే ఇప్పుడు ఉదాహరణ మన మందు ఇది ఉంది, నాకు హెడేక్ వస్తుంది, ఇది రాసుకుంటూ తగ్గుతుంది అనుకోండి, ఇది చూసుకుంటా ఉంటే మనకు తగ్గదు. అది అప్లై చేస్తేనే తగ్గుతుంది. ట్యాబ్లెట్ ఉంది, మనం మెడిసిన్ వెళ్ళి తెచ్చుకొని మన జేబులో పెట్టుకుంటే మనకు రోగం తగ్గదు. అదేవిధంగా దేవుని వాక్యం అనేదాన్ని మనం అనుదినం ధ్యానిస్తూ చదువుతూ దాన్ని ప్రాక్టికల్ అంటే ప్రాక్టీస్ చేస్తూ ఉంటాం మన జీవితంలో. మనం ఒకేసారి యేసు ప్రభు అయిపోలేం, కానీ మనం దేవుని వాక్యం ప్రాక్టీస్ చేసిన కొద్దీ ఇప్పుడు మనకి ఈ అమ్మాయి ఎంఫార్మసీ చూసాం అలా నేర్చుకున్న వాళ్ళకి ఇప్పుడు భారతీయ అంతకు చేసే కాలేజీలో ఉంది, మెడికల్ కాలేజీలో వాళ్ళకి జూనియర్ డాక్టర్లు ఉంటారు. వాళ్ళు చూసి నేర్చుకుని ఒకనొక సీనియర్ డాక్టర్ అవుతారు. అలా చదువుకొని ప్రాక్టికల్గా చూసుకుని. అదేవిధంగా ఆత్మ సంబంధం కూడా దేవుని వాక్యాన్ని మనం చదువుతూ ధ్యానిస్తూ మన జీవితంలో ప్రాక్టీస్ చేస్తూ ఉన్నప్పుడు మనం కూడా పరిపూర్ణంగా క్రీస్తు స్వరూపంలోకి మారే అవకాశం ఉంటుంది. కాబట్టి మనలో స్థానిక సంఘం మనం పరిపూర్ణం అయినప్పుడే ఇతరులకు మనం బోధించడానికి సామర్థ్యం కలిగిన వారుగా ఉంటాం. కాబట్టి ఈ విషయాన్ని అందరూ గమనించవలసి కోరుకుంటూ దేవుడి మాట మాటలు మనం విన్నాం. ఎవరికైనా శ్రమ సంభవించేనా అతను ఏం చేయాలి? పాటలు పాడాలా? ఓకే, పాట కీర్తనలు పాడవాలని అనుకుంటున్నాను. ఓకే, సరే, ప్రార్థన చేయాలి. ఎవరైనా శ్రమ సంభవించినప్పుడు అంటే మాట పొద్దుగా దేవుడు ఎంతగా వేసాడు అనుకుంటామా, నేను మాట్లాడాల్సిన మార్చేసి వేరే మాట్లాడుతున్నాను. ఎందుకంటే శ్రమలు లేని వాడు లేదు కదా. నాకు శ్రమ లేదంటే అసలు ఆయన ఫ్రీ అనేవాడు లేదు. ఈ శ్రమలు దేని నుండి కలుగుతున్నాయి? యాకోబు ఏమంటాడు ఈ విషయంలో? యాకోబు కదా ఇప్పుడు చెప్పింది మనకి. యాకోబు ఏమంటున్నాడు? శ్రమలు ఎవరికైనా శ్రమ సంబంధించిన వాడు ప్రార్థన చేయాలి. దేనికి శ్రమ వస్తున్నాయి చెప్పాలి. ఒక ఐడెంటిఫై చేద్దాం. ఇప్పుడు కాదు ఉండాలి కదా, శ్రమలు దేనికి వస్తాయి? శ్రమలు దేనికి వస్తాయి? రెండు రకాలు వస్తాయి. ఒకటి మనం స్వయానం చేసుకుని స్వంతగా, అవునా, స్వంతగా జరిగి. రెండోది ఇతరుల నుండి. ఇంకా విశ్వాసం పరీక్ష. సొంతగా తెచ్చుకునే ఉన్నాయి, ఇతరుల నుండి వచ్చేవి ఉన్నాయి, విశ్వాస పరీక్షలో ఉన్నాయి. ఈ మూడు పాస్ అవ్వచ్చున్నాడు మనం, లేకపోతే క్వాలిఫై కదా? ఖచ్చితంగా కదా. ఈ మూడింటికి శ్రమలు కారణం ఏంటి అని మనం ఐడెంటిఫై చేస్తే మొదట మనకు వస్తున్నాయి. అదే యాకోబు 4వ అధ్యాయంలో మొదటి నుంచి రాసుకుంటున్నాం. మెయిన్ కారణం సొంతగా దేనికి వస్తున్నాయి చూద్దాం. ఇక్కడ యాకోబు పత్రిక 4వ అధ్యాయం 1 నుంచి చదవండి. సొంతగా దేనికి వస్తున్నాయి గొడవలు చూద్దాం. చదవండి.
దేని ముందు కలిగించడం? దేని